ఈ కేసు నా మీద వేసి దగ్గర దగ్గర 1.5 years అయింది. హాయ్ డార్లింగ్స్, అందరికీ ముందుగా మన రామబోయ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఎలాగున్నారు? ఆఫ్టర్ ఏ స్మాల్ బ్రేక్ మళ్ళీ ఈ వీడియోలో కలుసుకున్నాం. సో గ్యాప్లో చాలా జరిగినాయి అన్నమాట. కోర్ట్ కేసు ఉండింది. ఆబ్వియస్గా నేను మీ అందరికీ చెప్పాను కదా, ఆల్రెడీ 2 కేసులు ఉన్నాయి మన మీద. ఓకే, ఒకటి సివిల్ కేసు, ఒకటి క్రిమినల్ కేసు అనమాట. ఏం లేదు, తెలిసిందే కదా, ఆ మధ్య బెట్టింగ్ ఫైట్లో మనం చేసిన రాద్ధాంతం ఇంత అంతా కాదు. అంజల శ్రేయస్సు కోసం పోరాడడం తప్ప అయితే నన్ను శిక్షించండి యువర్ ఆనర్ అని చెప్తా అనుకున్నాను, కానీ తర్వాత రా పోవన్నారు. సరే, ఓకే. సివిల్ కేసు, క్రిమినల్ కేసు అని చెప్పాను కదా. సో క్రిమినల్ కేసు ఒకటి కొంచెం టఫ్ది అనమాట, ఎందుకంటే క్రిమినల్ ఇంటిమిడేషన్ కేసు వేశారనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ డిస్ట్రిక్ట్, నేను ఇంకా యాక్చువల్గా లోపలికి వెళ్ళిన తర్వాత మనకి సినిమాల్లో చూపించినట్టు ఫుల్ ఇట్లా రాఖీలో దేశ సేవ చేసినందుకు, ప్రజాసేవ చేసినందుకు ఇదే శిక్ష అయితే శిక్షించండి యువర్ ఆనర్ అని చెప్పేసి జడ్జి ముందు చెప్దాం అనుకున్నా. కానీ మ్యాటర్ ఏంటంటే అంత సినిమా లేదనమాట. మనం సినిమాలో చూసినట్టు ఉండదు మామ, చాలా డిఫరెంట్ ఉంటుంది. కోర్ట్ సినిమాలో ఎలా ఉంటుంది అలా కూడా ఉండదు. ఐ డోంట్ నో, వేరే కోర్ట్స్ అలా ఉండొచ్చు, బట్ డిస్ట్రిక్ట్ కోర్ట్ అనమాట నేను వెళ్ళింది. సో డిస్ట్రిక్ట్ కోర్టు అంత సినిమా ఏం లేదు. అసలు మనం గట్టిగా మాడితే ఎక్కువ మాట్లాడడం కూడా లేదు. వెళ్ళి భారీ డైలాగులు కొడదాం అనుకున్నా, కానీ అంత సినిమా ఏం లేదనమాట. నేను అటెండ్ అయినప్పుడు ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ అక్కడ డిస్ట్రిక్ట్ జడ్జే లేడనమాట. సో మళ్ళీ అటెండ్ అవ్వాలి, మళ్ళీ రావాలన్నమాట. ఎప్పుడు అంటే దగ్గర మేలోనే ఎప్పుడో ఇచ్చారనమాట మళ్ళీ. చాలా మంది ఏమనుకుంటారంటే నేనేదో యుఎస్ఏ నుండి ఇక్కడికి వచ్చింది దీనివల్ల అనుకుంటున్నారు. కేసు వల్ల అంత లేదు మామ. కేసు నేను ఇండియాలో ఉంటే, అదే హైదరాబాద్లో ఉన్నా కాబట్టి అటెండ్ అవ్వాల్సి వచ్చింది. ఈ కేసు నా మీద వేసి దగ్గర దగ్గర 1.5 years అయింది. దగ్గర అయ్యా 1 year దాటిపోయింది. అది అప్పుడు వేసింది, ఎప్పుడు బెట్టింగ్ ఫైట్ జరిగింది, ఎప్పుడు లాస్ట్ ఇయర్ ఎప్పుడో జరిగింది కదా, అప్పుడు చేసిన కేసులు ఇవన్నీ. ఐ థింక్ ఇంకోటి తర్వాత వేసుంటారు సివిల్ కేసు ఏంటంటే వాళ్ళ ఫేమ్ని నేను డౌన్ చేసినందుకు నేను ఇంత ఛార్జెస్ కట్టాలంట. అర్థమైందా? ఇప్పుడు డిఫమేషన్ కేసు అనమాట. ఇప్పుడు నేను పబ్లిక్గా నిన్ను డౌన్ చేశాను అనుకో, ఫర్ సపోజ్. అలా నిన్ను డౌన్ చేసినందుకు నేను నీకు డబ్బులు కట్టాలంట. నువ్వు పెద్ద చేసింది పతిత్ పని, మరి మహాత్మా గాంధీ పని, లేదంటే డౌన్ చేయక ఏం చేస్తారు? ఇప్పుడు సింపుల్ మామ, ఏం చేయాలనుకున్నారు చెప్పు? టెలిగ్రామ్లో జనాలందరినీ, నాకు కోపం వస్తుంది అన్నమాట యాక్చువల్గా ఇవన్నీ తలుచుకుంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బయాసన్ యాదవ్ నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. బయాసన్ యాదవ్ అంటే పాపం కదా మామ. ఇప్పుడు నిన్ను ఫ్యాన్స్ అందరూ నిన్ను నమ్మేసి నిన్ను అంత మంచిగా చూసినప్పుడు నువ్వు ఎలా వాళ్ళని ఎట్లా కుడిపేస్తావు? చాలామంది లైఫ్ స్పాయిల్ అయిపోయినాయి అనమాట. లింకులు నొక్కండి, ఇందులో ఆడండి, ఐఫోన్ గివ్ అవేలు, ఎంత ఘోరం అసలు. వీళ్ళని ఆపకపోయింటే ఎలా చేసేవాళ్ళు? ఒక్కొక్కళ్ళు ఒక చైన్ సిస్టమ్గా మారిపోయేది ఇది. ప్రజల మామ ఆనెస్ట్లీ స్పీకింగ్ లైఫ్స్ చాలా మట్టుకు పాడయ్యేవి తెలుసా. ఏమాటకా మాట, తక్కువ చిన్న విషయం కాదు బెట్టింగ్ ఫైట్. ఐ నో వాట్ ఐ లాస్ట్ ఇన్ దట్ బెట్టింగ్ ఫైట్ అనమాట. అంటే నువ్వు ఇంకా గాడ్స్ గ్రేస్ వల్ల జరిగిందని అనుకుంటాను, కానీ ఎందుకంటే పబ్లిక్ మనీ సేవ్ అండ్ లైఫ్ సేవ్ అవుతాయి. మెంటల్గా ఎంత బెటర్. చాలామంది ఇప్పుడు బయాసన్ యాదవ్ అప్పుడు చేసినప్పుడు, బయాసన్ యాదవే కాదు, చాలామంది ఉన్నారు మామ, చాలామంది పేర్లు, విజు, చందు, అక్షయ్, చాలామంది చేశారు. ఎంతమంది లైఫ్ స్పాయిల్ అయినాయి చెప్పు? ఎన్ని లక్షలు పోయినాయి చెప్పు? వీళ్ళందరికీ ఏముంది మామ, మీరు ఆడితే వాళ్ళకి డబ్బులు వస్తాయి. మీకు లాజిక్ ఏంటి తెలుసా? వీళ్ళు ఎందుకు అంత డెస్పరేట్ అయ్యారంటే, అప్పుడు నువ్వు ఆడితే వాళ్ళ లింక్ త్రూ వాళ్ళకి డబ్బులు వస్తాయి అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు 1,00,000 రూపాయలు కోల్పోతే వాళ్ళకు 70,000 వస్తాయి, దాని నుండి 30,000 యాప్కి వెళ్తాయి. అందుకు వీళ్ళందరూ డెస్పరేట్ అనమాట. మీరు ఆడాలి, నొక్కండి, లింకు నొక్కండి, మనీ రావాలి, మీ మనీ చాలా వస్తున్నాయి అని చెప్పేసి ఎన్ని రకాలు చేశారు. వీళ్ళందరినీ ఎక్స్పోజ్ చేసినందుకే కదా అంత కోపం. అంత ఘోరమైన సిచ్యువేషన్ వచ్చేది తెలుసా మామ జనాలకి, యూత్కి. ఎంతమంది కూడా ఇప్పుడు ఇంకా ప్రతోడు అదే చేస్తాడు. వీడిని చూసివాడు, వాడిని చూసివాడు. అందుకే అదే ధ్యాస పెట్టుకొని, లేదు ఇది జనాల కోసం, ఇది మంచి కోసం అని చెప్పేసి శివుడికి తెలుసు మామ నేను ఎందుకు చేశాను. నిజంగా చెప్తున్నా. అంటే ఎన్ని ఫేస్ చేయాల్సి వచ్చిందంటే 1 కాదు 2 కాదనమాట. ఇప్పుడు నన్ను ఎలాకలో బ్యాడ్ చేయాలని చెప్పేసి
జస్ట్ వినండి మామ ఎన్ని రకాలుగా చేశారో. గాంజా బాయ్ అన్నారు, ఓకే మీ అందరికీ తెలుసు కదా నేను గాంజా బాయా మామ, అన్ని వీడియోస్ నేను చేయగలుగుతాను మామ గాంజా కొట్టుకునే టైప్ అయితే. నాకు అసలు ఏ హ్యాబిట్స్ లేవు మామ, అన్నీ నార్మల్గా ఒకసారి ప్రతిదీ అన్నీ ట్రై చేసే ఇది ఉంది నాకు, ఎందుకంటే తెలుసుకోవడానికి. అప్పుడు కూడా అంతే, అది క్లియర్గా నేను ఆ వీడియోలో చెప్తాను ఏమనంటే, అరే మా ఫ్రెండ్ గాడు కొడితే నాకు ఎక్కిందిరా అన్నట్టు ఏదో ఫన్నీ వీడియో అదనమాట. దాన్ని పట్టుకొని గాంజా బాయ్ అన్నారు. సరే ఓకే అది లైట్, వీడంతా డ్రామాలు చేస్తున్నాడు గీమాలు చేస్తున్నాడు అని చెప్తారు. ఇప్పుడు డ్రామాలు చేసేవాడిని అయితే ఈ పార్టీకి నేను లింక్ పెట్టి, అరే నాకు ఇప్పుడు కోర్టుకి వాటి చుట్టూ తిరగాలంటే నాకు డబ్బులు అవుతాయి కదా, లాయర్కి వాళ్ళకి ఇవ్వాలంటే నాకు డబ్బులు అవుతాయి కదా, మళ్ళీ చాలా అవుతాయి మదమో. చిన్న విషయం ఏం కాదు 2 కేసులు అంటే, మీరు ఆలోచించండి, ఈజీ ఏం కాదు వాటితో డీల్ చేయడం. నేను కనుక ఆ టైప్ అయితే, డ్రామాలు వేసే టైప్ అయితే ఈ పార్టీకి లింకులు పెట్టేసి మీ అందరినీ డబ్బులు అడిగేవాడిని, అవునా కాదా? మళ్ళీ ఉమెన్ హెరాస్మెంట్ అన్నారు, ఏమైంది ఉమెన్ హెరాస్మెంట్? అసలు నిజంగా మీరు ఆలోచించండి మా, ఉమెన్ హెరాస్మెంట్ లాంటిది ఏమన్నా నా మీద ఉంటే ఉంటానా చెప్పు నేను ఇక్కడ? అసలు అంటే యూఎస్ఏలో అన్నాళ్ళు బేసిక్ అక్కడ ఒక పక్క డియూ ఉన్న వాళ్ళనే, అదే డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళనే పంపించేస్తున్నారు, ఉమెన్ హెరాస్మెంట్ చేసిన వాళ్ళు ఉంచుతారు, అదొకటి ఫేక్. అసైలం అన్నారు, ఇప్పుడు నేను అసైలం సీక్ చేయడం కోసం ఆ బయాసని యాదవ్ గాడు ఇమ్మీడియట్గా నేను ఇలా ఫైట్ చేస్తుంటే, వీడు ఎందుకు చేస్తున్నా అంటే అసైలం సీక్ చేయడానికి చేస్తున్నాడు. అసైలం అనేది ఒక సాకు, అందుకే వీడు బెట్టింగ్ ఫైట్ చేసి ఇండియాలో నాకు థ్రెట్ ఉందని చెప్పేసి అలా పోర్ట్రే చేయడానికి చేశానంట బెట్టింగ్ ఫైట్ నేను వీళ్ళందరితోటి. ఇప్పుడు నేను నార్మల్గా తెలుసుకున్నామమ్మ, నేను జనరల్గా అది ఏంటని తెలుసుకున్నాను. అది ఏంటంటే అసైలం అప్లై చేస్తే ఇండియా రాలేనమాట, ఎందుకంటే నేను ఇప్పుడు ఇండియాలో థ్రెట్ ఉందని చెప్పేసి హౌ కెన్ యూ కమ్ టు ఇండియా? నేను ఇండియా రాకుండా కుదరదు మా అమ్మ ఉంది ఇండియాలో, మా తమ్ముడు ఉన్నాడు, మా రిలేటివ్స్ చాలా పెద్ద ఫ్యామిలీ యాక్చువల్గా మాది, ఎప్పుడు బయట పెట్టలేదు ఎక్కువ. కానీ అయినో మా ఫ్యామిలీకి ఎంత దూరం అయ్యానో ఆ బెట్టింగ్ ఫైట్ వల్ల, ఎంతమంది నన్ను ఎన్ని రకాలుగా అనుకున్నారో, ఎన్ని బండబూతులు తిట్టారు చెప్పు. ఆ సాయి ప్రసాద్ గారు కానీ మిగతా వాళ్ళు కానీ మీరు అబ్జర్వ్ చేశారా, మంచి చేసినందుకు ఇన్నమాట, అర్థమైందా? నేనేమన్నా నాన్ వేషణ లాగా వీళ్ళని బూతులు తిట్టానా? కాదు, తిట్టలేదు. మీరు ఎప్పుడన్నా నన్ను తిట్టడం చూసారా బూతులు? వీళ్ళు నన్ను తిట్టారు, కానీ నేను వీళ్ళ అమ్మల్ని కానీ అబ్బాల్ని కానీ ఒక్క మాట అనలేదు, ఓకే? అదనమాట రామబోయ్ క్యారెక్టర్. నేనేమి వీళ్ళని డబ్బులు తెచ్చుకోవడం ఆపడానికి కోసం చేసింది కాదు కదా మామ, వీళ్ళు జనాలకు నష్టం చేయకుండా ఉండడం కోసం చేసింది. కానీ హైలైట్ ఏంటి తెలుసా, వీళ్ళందరూ అనుకుని ఉంటారు వీడు ఒక్కడేం చేయగలుగుతాడని. మ్యాటర్ ఏంటంటే ఒక్క అర్జునుడు కాదు మ్యాటర్, కృష్ణుడు అనమాట. చెప్పాను కదా మీ అందరికి, అరే ఇదంతా గాడ్రా నేను కాదురా బాబు అని చెప్పేసి. అదనమాట సంగతి. కౌరవులు వీళ్ళందరూ ఈ యుద్ధంలో, ఓకే ఈ వార్లో కౌరవులు, మనం పాండవులు అనమాట. వీళ్ళందరూ అనుకున్నాడు ఒక్కడేం చేస్తాడు బొంగ అనుకున్నారు. చూసారా, కృష్ణుడు కొడితే ఒక్కడు లెగిచిపోయాడు. అసలు ఫస్ట్ టైం బెట్టింగ్ ఫైట్లో మనం ఎంత గెలిచామమ్మా, అలా వీడియో క్రేజీ ఉంటుంది అనమాట. అందరూ ఆపేశారు అనమాట. రామబోయ్ నార్మల్గా నాన్ వేసినది బయాసని యాదవ్ది వాళ్ళిద్దరి పర్సనల్ ఫైట్ అనమాట. అంటే వాళ్ళిద్దరు ఫైట్ చేసుకున్నారు, కానీ అది మంచి అయింది జనాలకి చాలా, ఎందుకంటే దాని నుండే తెలిసింది అసలు స్కామ్. అది పర్సనల్ ఫైట్కి వెళ్ళిపోయింది. కానీ నేను నిజంగానే సొసైటీ కోసం అన్నమా, అంటే జనరల్గా నాకు వేరే కంటెంట్ చాలా బాగుండేది మామ, నా లైఫ్ చాలా బెటర్ ఉండేది యాక్చువల్గా ఒక రకంగా. అంటే మంచిగా కంటెంట్ చేసుకుంటూ హ్యాపీగా ఉంటూ అలా ఉండేది. ఆల్ ఆఫ్ అ సడన్ నేను చూశాను, ఆసిత్ పార్షా గారు చూశాను అనమాట ఫస్ట్ టైం. ఆడిది చూసాను, నాకు అసలు నాకు చాలా కోపం వచ్చింది నాకు ఆసిత్ పార్షా ఆ వీడియో చూసి. వాడు అంటారు చూడ్డానికి శుద్ధ పూస నా కొడుకున్నట్టుంటాడు వాడు. ఒరే మీరందరూ వచ్చేసి లింకుల్లో జాయిన్ అంటే డబ్బులు చూపించి ఎట్లా చేశారు వీళ్ళు, అసలు మర్చిపోతారా ఏంటి? ఇప్పుడేవో గివ్ స్కామ్లు అంటుకుంటున్నారు, ఓకే వాట్ ఎవర్ మామ, అట్లీస్ట్ మీకు అది లాస్ కాదు, బట్ మీరు నమ్మారంటే అది మీ కర్మ అని ఎన్నిసార్లు చెప్పాలి? వాళ్ళనే నమ్ము, ఇంకా వాళ్ళనే నమ్మితే ఇంకెవడేం చేస్తాడు, అవునా కదా మనలో అనమాట. సరే అది మీ ఇష్టం. సో ఆసిత్ పార్షాని చూసేసి ఫస్ట్ నేను రియాక్ట్ అయ్యాను అనమాట. రియాక్ట్ అవ్వేటప్పటికి ఇంకా అంతా షేక్ అయిపోయింది అనమాట. ఆ తర్వాత అది మిలియన్స్లో పోయింది. ఆ తర్వాత నేను సీరియస్ తీసుకొని, లేదురా ఇది సంథింగ్ వెరీ టెరబుల్, జనాలకి ఇప్పుడు మామ నా కంటెంట్ ముఖ్యమా జనాలందరికి మంచి ముఖ్యమా అంటే ఆబ్వియస్లీ జనాలందరికి మంచి ముఖ్యం. ఎందుకంటే మామ డబ్బులు పోయినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అనమాట మెంటల్గా. అండ్ మనకి దిక్కు లేదనుకో ఫ్యామిలీ అన్యాయం అయిపోతుంది. నాకు అది నచ్చదు మామ. ఫస్ట్ నాకు పేరెంట్స్ బాధపడడం మెయిన్గా నచ్చదు. ఎందుకంటే పాపం కదా మామ, నాన్న కష్టపడతారు, కొడుకు ఇలా లక్షలు పోయినాయి, కొడుకు ప్రాణం పోయిందంటే ఎంత బాధ. ఈ బాధ అంతటికి ఎవడో ఆన్సరబుల్? అసలు నాకు చాలా కోపం వస్తుంది మామ. నాకు యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే నాకు చాలా ఫ్రస్ట్రేట్ అవుతాను అనమాట ఇవన్నీ విన్నప్పుడు.
అంటే ఇలాంటి విషయాలు. ఎందుకంటే ఇప్పుడు నీకు అంత ఫ్యాన్ బేస్ ఉండి జనాలు మంచిగా ఉన్నారంటే బేసిక్ కదా మనం లాస్ చేయకూడదు కదా. అట్లీస్ట్ నువ్వు మంచి చేయకపోయినా పర్లేదు, లాస్ చేయకుండా ఉంటే చాలు. చాలా మంది కామెడీ చేస్తారు, ఆ కామెడీ కంటెంట్ క్రియేటర్స్ ఎంత బెటరో అనిపిస్తుంది నాకు చాలాసార్లు. వాళ్ళకున్న వాల్యూస్ కూడా లేవు వీళ్ళందరికీ. ఆలోచించండి, వాళ్ళు నవ్వించడం తప్ప ఏం చేయరు పాపం మిమ్మల్ని. బట్ ఎనీవే ఐఎమ్ గ్లాడ్, చాలా మటుకు మంచి జరిగింది. బట్ ఈ బొక్క ఒకటి నేను ఫేస్ చేయాల్సి వస్తుంది. అదేంటది, ఆ లాయర్ చుట్టూ తిరగడాలు, ఆ డబ్బులు కట్టడాలు. కానీ ఆఫ్టర్ ఆల్ దిస్ నాకు ఒక విషయం అర్థమైంది ఏంటి తెలుసా, మంచి కోసం నిలబడడం చాలా టఫ్ అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే నిలబడేలా చేసేది, బలం ఇచ్చేది కూడా గాడే. కానీ బట్ ఎన్ని చూడండి, ఉమెన్ హెరాస్మెంట్, అదేంటది గాంజా, అదేంటి ఇంకా నానా రకాల బూతులు, నానా రకాల థ్రెట్స్, నానా రకాల ఫైట్లు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత రండ్రా ఫైట్ చేద్దాం అంటే ఒకటి రాలేదు. చెప్తున్నా అన్నమాట ఊరికే. సరే ఓకేలే, ఇంటి నుండి నాకు ప్రెషర్, మానిటరీలీ నేను ప్రమోషన్స్ కూడా చేయలేదు. సరే వీళ్ళందరినీ ఆపుతూ నేను ప్రమోషన్స్ చేస్తే బాగోదు అని చెప్పేసి ఓకే, ఇంకా భగవద్గీత ప్రమోషన్ వల్ల కూడా అనుకో, ఇంకా లాట్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. ఇవన్నీ నేను బేర్ చేయాలి మరి, ఇంకా అది బేసిక్. బట్ నాకు గాడ్ చేసిన దాంట్లో ఇది నథింగ్ మామ. ఓకే, మనది అసలు డిఫరెంట్లే. ఓకే, సో అదనమాట సంగతి. ఇప్పటిదాకా అలా జరిగింది. మీ అందరి సపోర్ట్ కూడా ఎంతో ఉండింది. అది మెయిన్ యాక్చువల్గా. ఇప్పుడు చాలామంది రాముబాయ్ ఫైట్ చేస్తుంది మంచి కోసం రా అని చెప్పేసి. ఇప్పుడు నేను అంటున్నాను కాదు, నవీన్ గోల్డెన్ బాయ్ ఆ మధ్య నా మీద వీడియోలు పెట్టాడు, ఏవేవో నమ్మేసి. అలా మిగతా వాళ్ళు కూడా మాయా పెట్టాడు, ఇంకా చాలామంది చాలా రకాలు చేశారు. రవిరాజు చాలామంది చేశారు మామ, చాలామంది వెన్నుపోటు పొడవడానికి చూశారు. కానీ అప్పుడు కూడా మీ సపోర్ట్ చాలా ఉండింది నాకు. రామబోయే కరెక్ట్ అని చెప్పేసి చాలా మటుకు అందరూ నిలబడ్డారు చూడండి. అది చాలా గ్రేట్ అసలు, అది చాలా థ్యాంక్స్ దానికి. ఓకే, మీరు నన్ను నమ్మారు కదా, చాలా మంది నమ్మారు. ఇప్పుడు ఫస్ట్ అకౌంట్ పోయి మళ్ళీ అకౌంట్ వచ్చినప్పుడు చాలా మంది సపోర్ట్ చేశారు. అది సో ఇవన్నీ చాలా అనమాట, చాలా ఉన్నాయి మా లైఫ్ మస్తు. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే సూపర్ అనిపిస్తున్నాయి. అంటే బేర్ చేయడం టఫ్ అయింది, కానీ ఒక హీరోయిక్ స్టోరీలా ఉందన్నమాట. సో చాలా మంది వీడియోని ఇక్కడ దాకా చూడరని, బట్ ఐఎమ్ స్టిల్ సేయింగ్ అనమాట. ఈ డస్క్ టైంలో బేసికలీ శివనామస్మరణ చేసుకుంటే మంచిది అంటారు అనమాట. ఓకే, నేను నార్మల్గా ఈ టైంలో వచ్చేసి శివ నా వల్ల అట్లీస్ట్ దేశానికైనా మంచి అవ్వాలి, జనాలకైనా మంచి అవ్వాలి అనుకునేవాడిని అనమాట. ఓకే, అది మంచి మళ్ళీ శివుడు చేసినట్టే. మనం ఎవరో మన నిమిత్త మాత్రం అలా అనుకొని నేను ఏదో సివిల్స్ అవుతాయేమో అట్లా అవుతుందేమో అనుకున్నా. కానీ చూసారా, బెట్టింగ్ ఫైట్ అయింది. చాలా మంది ఐఎమ్ ఫైన్ మామ, నేను ఒక్కడిని బాధపడినా అందరికి మంచి అయిందంటే ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. నిజంగా గాడ్స్ గ్రేస్ అనుకుంటా. లెట్స్ సీ ఏమవుతుందో, ఎలా అవుతుందో, ఎంత వరకు ఇది వెళ్తుందో, ఎలా బేర్ చేయాల్సి వస్తుందో, అదనమాట అప్డేట్ న్యూస్. ఓకే, థ్యాంక్స్ అలాట్ డెల్లింగ్స్, థ్యాంక్స్ అలాట్ మీ అందరి సపోర్ట్, గాడ్స్ గ్రేస్. ఓకే, హర్ మహాదేవ్, రామబాయ్ సైనింగ్ ఆఫ్. టఫ్ టైం పాస్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట. ఓకే, సో యూ గాట్ ఆ టఫ్ టైంని ఖచ్చితంగా క్రాస్ చేయాలి అని చెప్పేసి క్రాస్ చేస్తే